హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేనైతే మిరపకాయ బజ్జీలు తయారు చేస్తున్నాము. అదే మన వీడియో. నేనైతే నువ్వులు చింతపండు పెట్టి మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను అన్నమాట. నువ్వులు చింతపండు పెట్టి చేయడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు మిరపకాయలకు సరిపడా చింతపండు అయితే మంచిగా తోలు అవన్నీ ఉంటాయి కదా, వేస్టేజీ తోడుకలు అవన్నీ అయితే తీసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి తగినన్ని నువ్వులు తీసుకొని నువ్వులు ఇట్లా మంచిగా సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. లేకపోతే సిమ్లో పెద్దగా పెట్టి కలపలే అనుకోండి, చిటపట చిటపట అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట నువ్వులు. అందుకనేసి అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ చిన్నగా పెట్టి కలుపుకుంటూ ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట, ఎగిరిపోవు అనమాట. నేనైతే చిన్నగా పెట్టి కలుపుకుంటూనే ఉన్నాను. ఇక మనకైతే ఫ్రై అయ్యేంత వరకు చిన్నగా పెట్టి అయితే కలుపుకోవాలి. ఇలా నువ్వులు పెట్టి చింతపండు పెట్టి చేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు ఒకవేళ కారం అనుకోండి, మిరపకాయలు కారం ఉండదు, మళ్ళీ టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది. నేనైతే మిరపకాయ బజ్జీలు చేయక చాలా రోజులే అవుతుంది అనేసి అయితే ఇట్లా నువ్వులు చింతపండు పెట్టి చేశాను. నువ్వులు కొంచెం చల్లారేలోపు మనం పిండి అయితే కలుపుకుందాము. తగినంత మనం ఎన్ని మిరపకాయ బజ్జీలు చేయాలనుకుంటామో మనకు తగినంత పిండి తీసుకోవాలి. తగినంత ఉప్పు ఇట్లా వేసుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. మనకు కరకరలాడుతూ రావాలి అంటే కొంచెం బియ్యం పిండి ఇట్లా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి లేదు కాబట్టి వేయలేదు. తగినంత సోడా వేసి మంచిగా కలుపుకోవాలి పిండిని. స్మూత్గా చూస్తున్నారు కదా, నేనైతే కలిపేసాను పిండిని. అయితే మంచిగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే పిండి అయితే మిరపకాయ బజ్జీలకు పట్టదు కాబట్టి మంచిగా చూసుకొని కలుపుకోండి థిక్గా. ఇప్పుడు నువ్వులు అయితే మిక్సీకి అయితే వేస్తున్నాను. ఆ నువ్వులలోనే కొంచెం ఉప్పు ఇట్లా వేసుకోవాలి. కొంచెం ఉప్పు మనం ఎట్లా మిరపకాయలు అలా పెడతాం కదా, అందులో పెట్టే కంటే డైరెక్ట్గా ఇట్లా ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, డబల్ పెట్టడు ఉండదు అనమాట. అందుకనేసి అయితే నువ్వులు పట్టేటప్పుడే కొంచెం చింతపండు అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పుడు నువ్వులు పట్టిన తర్వాత చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు మిక్సీకి అయితే వేసుకోవాలి. నువ్వులు చింతపండు మొత్తం వచ్చేసి స్మూత్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టాలండి. స్మూత్గా పేస్ట్ అయ్యే వరకు పట్టాలి. ఇగో చూడండి, నేనైతే మంచిగా స్మూత్గా పేస్ట్ అయ్యే వరకు అయితే పట్టాను. ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు అయితే మంచిగా కడిగి కాట్ అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, మనం ఇట్లా మంచిగా కాట్ అయితే పెట్టుకోవాలి. మిరపకాయలు కారంగా కావాలనుకునేవారైతే మిరపగింజలు అయితే తీయకండి. కారం వద్దు అనుకునే వాళ్ళు మిరపగింజలు తీసేసుకోండి. ఓకేనా? ఇట్లనే అన్నీ పెట్టేసుకోవాలి. అన్ని మిరపకాయలు అయితే అన్ని పెట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా చింతపండు లోపలికి మంచిగా నిండుగా పెట్టామనుకొని తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి. మనం పిండి వేసేటప్పుడు మనం పెట్టాము కదా చింతపండు నువ్వులు, అక్కడ సైడ్ అయితే పిండి మొత్తం క్లోజ్ చేయాలి పిండితోటి. వేరే సైడు మనం కొంచెం ఇట్లా పిండి ముంచి గిన్నెకి ఇట్లా అనాలి. మనం ఎక్కడైతే మసాలా పెట్టామో అక్కడ సైడ్ అయితే మొత్తం క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే ఆ చింతపండు నువ్వుల పేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. అట్లా పిండి మొత్తం ముంచేసి వేరే సైడు నువ్వుల పొడి చింతపండు ఎక్కడైతే లేదో అక్కడ కొంచెం మిరపకాయ కనబడేటట్టు పిండిని గిన్నెకి ఇట్లా అనేసి మిరపకాయలు అయితే వేసుకోవాలి. అన్నీ ఇట్లోనే వేసుకోవాలి. మనం ఓపెన్ అయిందనుకోండి, ఆ మిరపకాయ అంతా మాడిపోతుంది అనమాట. అందులో వేసిన మసాలా మొత్తం మాడిపోతుంది. అలా కాకుండా మనం మసాలా అయితే ఎక్కడ పెడతామో అక్కడ పిండితోటి క్లోజ్ చేసి వేరే దగ్గర మిరపకాయ కనబడేటట్టు పిండి తీసేసి నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచిగా మిరపకాయ బజ్జీలు అనేది టేస్ట్ బాగుంటుంది. ఆ చింతపండు నువ్వులది బయటికి రాదనమాట. ఇలాగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకుంటే మిరపకాయలు అనేది మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ తోటి అన్నీ వేసుకొని తీసుకోవాలి. నేనైతే మంచిగా కాల్చుకొని పక్కకైతే పెడుతున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ అయితే వేసి తీసుకుంటున్నాను అనమాట.
అలాగే ఇప్పుడు ఒక 4 మిర్చీలు అయితే చింతపండు పెట్టకుండా చేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా కొంచెం ఉప్పు రాసేసి అదే పిండిలో చింతపండు పెట్టకుండా ఒక 4 బజ్జీలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పెట్టని మిరపకాయలు అయితే మనం ఇట్లా మనం గీస్తాం కదా, ఇట్లా రంధ్రం పెడతాం కదా మిరపకాయకి. ఇప్పుడు చింతపండు పెట్టని దానికి ఎక్కడైతే రంధ్రం ఉంటుందో అక్కడ ఓపెన్ చేసి నూనెలో వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఓపెన్ చేసి నూనెలో వేసుకుంటాం కదా, ఆ ఓపెన్ చేసిన దగ్గరనే మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అందులో ఉల్లిగడ్డ నిమ్మకాయలు పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇవి ఒక 4 చూపిద్దామని అయితే. అట్లా నిమ్మకాయ ఉల్లిగడ్డ ప్లెయిన్ దానికైతేనే బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు నువ్వుల పేస్ట్ పెట్టాం కదా, అందులో ఉల్లిగడ్డ నిమ్మకాయ పెడితే టేస్ట్ బాగుండదు అనమాట. ఉత్తి ప్లెయిన్ దానికైతేనే టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే నేను ఒక 4 అయితే ఇట్లా వేసాను. ఉల్లిగడ్డలల్లా మొత్తం ఫిల్ చేశాను కదా మిరపకాయలల్లా ఉల్లిగడ్డలు మీదికెళ్ళి నిమ్మకాయ జల్లుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసేమో చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డ పెట్టిందేమో మామూలు మిరపకాయ అనమాట. ఉల్లిగడ్డ లేనిది చింతపండు నువ్వులు పెట్టిందనమాట. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ పెట్టింది అయితే తింటున్నాను. టేస్ట్ బాగుంది. ఇక్కడ వచ్చేసి ఎందుకు నవ్వుతున్నానంటే వీడియో అని కాకుండా నిజంగా టేస్ట్ బాగుంది అని అయితే మా వారికి అయితే చెప్పుకుంటూ నవ్వుతున్నాను. చింతపండుది ఇట్లా చాలా బాగుంది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.